నమస్తే అండి. నేను ఉదయ మారెడ్డి, ప్రీ అండ్ పోస్ట్ నేటల్ కోచ్. నేను ఈ ఫీల్డ్లో 3.5 years నుంచి వర్క్ చేస్తున్నాను. నేను ఇంకా నార్మల్ డెలివరీస్ కూడా డైరెక్ట్గా చూశాను. నా స్టూడెంట్స్వే చాలా మందివి కౌంట్ అయితే తర్వాత చెప్తాను. ఇప్పుడు నేను కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాం అనుకుంటున్నాను. లైక్ సేఫ్గా ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్ సేఫ్గా మెల్లగా స్టార్ట్ చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది. కానీ ట్రైనర్ దగ్గర చేయడం చాలా మంచిది. నార్మల్ పీపుల్ కూడా ట్రైన్ వాళ్ళ దగ్గర ఎందుకు చేస్తారంటే ఏదైనా పట్టేసినా వాళ్ళైతే హెల్ప్ చేస్తారు. ఇది ప్రెగ్నెన్సీ వాళ్ళు, మీలో ఇంకో ప్రాణం పెరుగుతోంది కాబట్టి ఇంకా చాలా జాగ్రత్తగా చేయాలి. అందువల్ల నేను ఈ మాట చెప్తున్నాను. కానీ ఎలా చేసుకుంటే ఎలా ఉంటుంది, బాగుంటుంది అనేది మాత్రం నేను చూపిస్తాను చేసి కొన్ని ఎక్సర్సైజెస్ ఇలా వీడియోస్ కింద. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ ఏవి చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. అండ్ మీకు ఏదైనా ప్రెగ్నెన్సీలోనే హెల్త్ ఇష్యూస్ లాగా, లేకపోతే బ్యాక్ పెయిన్ కానీ, మోకాల్ పెయిన్స్ కానీ ఇలా ఏవైనా ఉంటే కనుక నాకు మెసేజ్ చేస్తే కనుక షూర్గా నేను దాని మీద కూడా వీడియోస్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. ఏంటి అంటే లైక్ డెలివరీ అయితే ఏ ఎక్సర్సైజెస్ చేస్తే పొట్ట విడిపోయిన పొట్ట ఇట్లా విడిపోతుంది కదా, ఈ మజిల్స్ అన్నీ అవి మళ్ళీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీరు ప్రెగ్నెన్సీకి ముందు మీ బాడీ తత్వం ఎట్లా ఉందో అలా అవడానికి ఇవన్నీ కూడా నేను షూర్గా చెప్తాను. చలో ఇంక లేట్ చేయకుండా మ్యాట్ మీదకి వెళ్ళిపోతాం. ఓకే, ఈరోజు మనం ఫస్ట్ వార్మప్స్తో స్టార్ట్ చేద్దాం. ఇలా మెల్లగా మ్యాట్ మీద కూర్చోవాలండి, మ్యాట్ లేకుండా కూర్చోవద్దు. ఓకే, ఎందుకంటే కాళ్ళు అవి పట్టేస్తాయి, మోకాళ్ళు అవి మళ్ళీ తర్వాత కోలుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది మీకు కూడా. ఓకే, ఫస్ట్ వార్మప్స్ చేద్దాము. మొత్తం అన్ని జాయింట్స్ కూడా రొటేట్ చేసుకోవాలి అండ్ యాక్టివేట్ చేసుకోవాలి. దానికంటే ముందు డీప్ బ్రీత్ తీసుకోవాలి. పొట్ట వరకు గాలి మీరు ఇన్హేల్ చేసేది వెళ్తుందా, బయటకు వచ్చేటప్పుడు ఎక్సేల్ చేస్తే పొట్ట లోపలికి వెళ్తుందా, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఉమెన్ని నేను డైలీ చూస్తాను, వాళ్ళు రివర్స్లో చేస్తూ ఉంటారు బ్రీతింగ్. సో ఇది కంపల్సరీ మీకు మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయం. ఇన్హేల్ చేశాను చూడండి, పొట్ట బయటకు వచ్చింది. ఎక్సేల్ లోపలికి వెళ్ళింది. ఇట్లాగా మీకు కూడా అవ్వాలి. ఇలా 9 times or 11 times, అట్లీస్ట్ 7 times చేసుకుంటే చాలా మంచిది. లెట్ us స్టార్ట్. వెరీ గుడ్. నేనైతే 3 times చేశాను, ఇప్పుడు మీకు చూపించడం కోసమే కదా అని. మీరు 5, 7, 9 or 11 times చేస్తే ఆ ఇంపాక్ట్ బాడీ మీద తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే కామ్గా ప్లెసెంట్గా అవుతారు మీరు కూడా. సరే, ఇప్పుడు మనం వార్మప్ స్టార్ట్ చేద్దాం. ఇన్హేల్ చేస్తూ స్లోగా టేక్ యూర్ హెడ్ అప్. ఎక్సేల్ చేస్తూ ఈ చిన్ ఇక్కడ వరకు రావాలి. ఫస్ట్లో రాకపోయినా పర్వాలేదు, బట్ యూ ట్రై చేస్తూ ఉంటే అది స్లోగా వస్తుంది. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale one more time up and exhale down. వెరీ గుడ్. ఇప్పుడు అన్ని ఫింగర్స్ కలపండి, షోల్డర్స్ మీద పెట్టుకోండి. మనం ఎప్పుడు కూడా బాడీ ఇలా స్ట్రైట్గా ఉన్నప్పుడు ఇన్హేల్ చేయాలి, ఇలా సైడ్కి తిరిగిన, ఇలా ముందుకి వంగిన అటువంటిప్పుడు ఎక్స్హేల్ చేయాలి. అది గుర్తుంచుకోండి. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఇన్హేల్ చేయండి, చేతులు దగ్గరికి వచ్చినప్పుడు ఎక్స్హేల్ చేయండి. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7. Very good. Chalo, we'll do it on the reverse. 1, 2,
3, 4, 5, 6, 7. షోల్డర్ రొటేషన్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు రిస్ట్ రొటేషన్స్ చేద్దాం. మేక్ ఎ ఫిస్ట్ విత్ యువర్ హ్యాండ్. స్టార్ట్ రొటేటింగ్ యువర్ wrist joints. 1, 2, 3, 4, 5. Do it in the reverse. 5, 4, 3, 2, 1. వెరీ గుడ్. ఇప్పుడు మెల్లగా కాళ్ళు రెండు చాపుకోండి. మీరు కింద కూర్చుంటే చేతులు రెండు ఇలా స్ట్రైట్గా పెట్టుకోండి సపోర్ట్కి, ఇలా ఉండిపోకుండా ఉండడానికి. ఓకే, చలో. Slowly start rotating your toes. Very good. ఇప్పుడు రివర్స్ లో చేద్దాం. వెరీ గుడ్. ఇంకా కొంతమందికి కాళ్ళు వాపులు అవి ఉంటాయి, వాళ్ళైతే ఇలా కూడా ఆల్టర్నేట్ లెగ్స్ ఇలా చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా ముందుకి స్ట్రెచ్ చేయండి, ఫ్లక్స్ మీ వైపు, స్ట్రెచ్, ఫ్లక్స్, స్ట్రెచ్ అండ్ ఫ్లక్స్. ఇవన్నీ కామన్గా ప్రతి ఒక్కళ్ళు డైలీ చేయాలి. ఓకే, ఇప్పుడు కాళ్ళు రెండు బద్ధకోణాసనంలోకి తెచ్చుకోండి. రెండు చేతులు ఇంటర్లాక్ చేసుకుని ఈ టోస్ ముందు పెట్టండి. మీరు ప్రెగ్నెన్సీ అనగానే అందరూ మేడం నేను బటర్ఫ్లై చేసేస్తున్నా, నేను వాకింగ్ చేస్తున్నా, నాకు ఎందుకు నార్మల్ అవ్వదు అని అడుగుతారు. అలా అవ్వాలి అంటే వాకింగ్ చేసే ప్రతి ఒక్కరికి నార్మల్ అయిపోవాలి అనేది ఉంటే కనుక అందరికీ నార్మల్ అవ్వాలి కదా. మరి ఎందుకు అవ్వట్లేదు? ఎందుకంటే మన అమ్మమ్మల్ల మన అమ్మల్ల మనం అన్ని పనులు చేయట్లేదండి. మనకు అన్నిటికీ మిషన్స్ ఉన్నాయి, వాళ్ళకి మిషన్స్ లేవు, అన్నీ వాళ్ళే చేసుకునేవారు. ఇది అట్లీస్ట్ 15 సెకండ్స్ చేయండి. లేదు అది కూడా నాకు ఎక్కువ అయిపోయింది అని అనుకుంటే ఒక 20 కౌంట్ 10 కౌంట్ వరకు చేయండి. ఓకే, అందరూ ఇంత ఫాస్ట్గా చేయక్కర్లేదు. ఇలా ఇవన్నీ పెయిన్స్ వస్తున్నాయి, స్టార్టింగ్లో నాకు చాలా ఇబ్బందిగా ఉందంటే యూ కెన్ స్టార్ట్ లైక్ దిస్, అంతే. కానీ ట్రైన్డ్ కోచ్ దగ్గర చేయడం చాలా చాలా మంచిది. మీకు కూడా ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా వాడు మిమ్మల్ని గైడ్ చేయగలుగుతారు. ప్లీజ్, అందుకనే తప్పకుండా ట్రైన్డ్ కోచ్ దగ్గరే చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ మనం టేబుల్. కానీ ఈ టేబుల్లో ఎలా ఉండాలి, ఏం చేయాలి, క్లియర్గా మెజర్మెంట్స్ ఇవి ఎవ్వరూ చెప్పరు. మనం ఇప్పుడు అది కూడా చెప్పుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం టేబుల్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇలా ఉండాలి. ఇలా ఉండాలి అంటే కరెక్ట్గా ఈ షోల్డర్ కింద ఈ అరిచేయి ఉండాలి, ఈ షోల్డర్ కింద ఈ అరిచేయి ఉండాలి. అండ్ మన షోల్డర్ డిస్టెన్స్ అపార్ట్, షోల్డర్ ఎంత ఉందో అంత విడ్త్ మన కాళ్ళ మధ్యలో గ్యాప్ ఉండాలి. వెనకాల పాదం కూడా కరెక్ట్గా మోకాలు వెనకాల ఉండాలి. చూడండి, పాదాలు రెండు ఇదిగో ఇలా కలిసి కానీ ఇలా దూరంగా కానీ ఉండకూడదు. కరెక్ట్గా మోకాలు ఎక్కడుందో పాదం వెనకాల అక్కడే ఉండాలి. ఇవన్నీ బేసిక్స్ కాబట్టి ఫస్ట్ వీడియోలో ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైం. తర్వాత మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇన్హేల్ చేస్తూ వెనకాల నడుంకి ఆర్చ్ ఇవ్వండి, తల పైకి పెట్టండి. ఎక్స్హేల్ చేస్తూ నడుం పైకి, తల లోపలికి. ఇన్హేల్, ఆర్చ్ యువర్ బ్యాక్, హెడ్ అప్. ఎక్స్హేల్ చేస్తూ నడుం పైకి, తల లోపలికి. చలో, థర్డ్ టైం డూ ఇట్. ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale. ఇంకొకసారి inhale and exhale. వెరీ గుడ్. ఇది ఇలా చేయడం వల్ల ప్రెగ్నెన్సీ ఏంటి, నార్మల్గా ఉన్న వాళ్ళకి ఏంటి, నడుము నొప్పి బాగా తగ్గుతుంది. అదే ప్రెగ్నెన్సీలో అయితే బేబీకి స్పేస్ చక్కగా సరిపోయి అది చాలా లైవ్లీగా కూడా ఉంటారు. మీకు అలా ఉంటే అయ్యి బాబోయ్
బేబీ కిందకి పడిపోతుందేమో మేడం అని చాలా మంది అడిగితే నాకు నవ్వు వస్తుంది. ఏం కాదండి, వాళ్ళకి చాలా స్పేషియస్ గా ఉంటుంది మీరు అలా ఉండడం వల్ల. మీరు దాని గురించి ఏం కంగారు పడక్కర్లేదు. ఇది చాలా సేఫ్ ఎక్సర్సైజ్. అండ్ మీకు నడుము నొప్పి లోయర్ బ్యాక్ కానీ మిడిల్ బ్యాక్ కానీ ఫ్లెక్సిబుల్ అవుతుంది, స్పైన్ అంతా కూడా, అండ్ నడుము నొప్పి మంచిగా తగ్గుతుంది. అండ్ ఇంకొక 2-3 ఎక్సర్సైజెస్ చిన్నవి చూద్దాము. చలో కమెంట్స్. ఇప్పుడు మనం టీవీలో అమ్మమ్మ వాళ్ళ కాలంలో చూసినట్టు వాళ్ళు ఇలా కూర్చుని చక్కగా వెన్న చిలుపుతారు లేదా పప్పు రుబ్బుతారు. మనం అదే చేద్దాం, చక్కీ చెలనాసన్. ఓకే, ఇలా పప్పు రుబ్బేవారు కదా. సో అదే ఇవన్నీ వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకి నార్మల్ చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోగలిగేవారండి. నెట్ డాక్టర్ వ్యవస్థ చాలా తక్కువ కాబట్టి. ఇప్పుడు మనకి మెడికల్ ఫీల్డ్ చాలా వెల్ అడ్వాన్స్డ్. సో డాక్టర్స్ టేక్ కేర్ చేస్తారు. కాకపోతే మీరు చేయాల్సింది మీరు చేయాలి. ఎక్సర్సైజ్లు అవి ఎందుకు అంటే మెషిన్స్ అన్ని పనులు చేస్తున్నాయి కాబట్టి మనం ఎక్సర్సైజ్ చేయాలి. లేదు మనమే అన్ని పనులు, బట్టలు ఉతకడం, పప్పు రుబ్బడం అన్ని మనమే చేస్తే ఎక్సర్సైజ్లు అక్కర్లేదు అనమాట. ఓకే, చలో అలా అని చెప్పి ఇప్పుడు అంత ఓపిక కూడా ఎవరికి ఉండట్లేదు. లైఫ్ స్టైల్స్ మారిపోయినాయి. చలో 2 చేతులు ఇలా ఇంటర్లాక్ చేసుకోండి. ఇన్హేలేషన్ ఇక్కడ చేయాలి, కిందకు వచ్చినప్పుడు ఎక్సైల్ చేయాలి. అంటే హాఫ్ రౌండ్ ఎక్సలేషన్ అయితే పైన ఇన్హలేషన్. ఓకే, 1 2 3 4 5. ఇప్పుడు రివర్స్ కూడా చేయాలి. ప్రతిదీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 సైడ్స్ చేయాలి. ఎందుకు అంటే ఒక సైడ్ బాడీ మంచిగా ఫ్లెక్సిబుల్ అయిపోతే ఇంకొక సైడ్ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. అలా కాదు, వీ హ్యావ్ టు డూ బోత్ ద సైడ్స్, 2 సైడ్స్ చేయాలి. ఓకే, 5 4 3 2 and 1. వెరీ గుడ్. ఓకే, చేసాం కదా. ఇప్పుడు 2 చేతులు మీ వెనకాల కింద పెట్టుకోండి. 2 కాళ్ళు ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ విండ్ షీల్డ్స్ అంటాం. ఇక్కడ ఇన్హేల్ చేయండి, 2 కాళ్ళు ఎక్సేల్ చేయండి. మీరు అలా చెయ్యి ఇక్కడే ఉంచుకున్నారనుకో ఇలా పెడతారు, యాంగిల్ సరిగా ఉండదు, నడుము లాగుతుంది. సో ఇలా దగ్గరికి. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇన్హేల్ చేయండి, ఎక్సేల్ చేసేటప్పుడు స్లోలీ మీ చెయ్యి మీరు తీసుకురండి వెనకాల నుండి. ఇక్కడ ఇన్హేల్ ఎక్సేల్ అలా అని చెప్పి ఇలా మీదకి ఎక్కకూడదు. కాళ్ళు 2 ఈ గ్యాప్ ఉండాలి, అది అబ్జర్వ్ చేయండి మీరు. ఎక్సేల్, ఇన్ ఎక్స్, ఇన్ ఎక్సేల్, ఇన్ ఎక్స్, ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. ఇంకొక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను. ఇది ఫస్ట్ లో చాలా భయంగా ఉంటుంది, కంగారు పడద్దు. ఇదిగో ఇలా టేబుల్కి వచ్చారు కదా, మెల్లగా ఇలా మోకాలతో పైకి రండి. కావాలి అంటే వెనకాల కాళ్ళు ఇలా రెస్టింగ్ లో కాకుండా ఇలా టక్ చేసుకోండి, అది పెట్టండి. వేళ్ళు ఇలా 2 చేతులు మీ వేస్ లైన్ మీద పెట్టుకుని చాలు. 1 2 3 4 5. ఓకే, మళ్ళీ రివర్స్ లో చేద్దాం. 5 4 3 2 1. వెరీ గుడ్. ఇవి ఈ రోజుకి ఎక్సర్సైజెస్ వరకు సరిపోతాయి. కానీ మీకు ఇంకా ఇలా లాంగ్ వీడియోస్ 10 minutes పైన వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ, సో దట్ నేను ఇంకా చాలా మందికి హెల్ప్ చేయగలుగుతాను. చాలా మంది వాళ్ళ బేబీస్ని న్యాచురల్ డెలివరీస్లో కానీ వాళ్ళ హెల్త్ ఆరోగ్యంగా ఉండి హ్యాపీగా ఉంటే ఐ విల్ బీ వెరీ మచ్ ప్లీజ్డ్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and follow my videos. Thank you.